హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ఎంకే ఎడ్యుకేషన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ టెట్ జూలై 2024కి సంబంధించిన ఎగ్జామ్స్ అక్టోబర్లో జరిగాయి కదండి. అందులో 6వ తారీఖు మార్నింగ్ షిఫ్ట్లో జరిగిన ఈవీఎస్ క్వశ్చన్స్ చూద్దాము. అందులో ఫస్ట్ క్వశ్చన్, కుట్టు యంత్రపు సూది యొక్క చలనం. ఆప్షన్ ఏ రేఖీయ చలనం, ఆప్షన్ బి ఆవర్తన చలనం, ఆప్షన్ సి భ్రమణ చలనం, ఆప్షన్ డి ఆవర్తన మరియు భ్రమణ చలనం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆవర్తన చలనం. క్వశ్చన్ నెంబర్ 2 అండి, శాస్త్రీయ భాషలో వీటిని సాధారణంగా ప్రవాహులు అని అంటారు. ఆప్షన్ ఏ ద్రవ మరియు వాయు పదార్థాలు, ఆప్షన్ బి ఘన మరియు ద్రవ పదార్థాలు, ఆప్షన్ సి ఘన మరియు వాయు పదార్థాలు, ఆప్షన్ డి ద్రవ పదార్థాలు మాత్రమే. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, ద్రవ మరియు వాయు పదార్థాలు. వీటిని మనం ప్రవాహులు అంటాం. ఇక క్వశ్చన్ నెంబర్ 3కి వచ్చేసరికి, మంటను ఉత్పత్తి చేయుటకు అవసరం కాని కారకం ఏది అని అడుగుతున్నారు. అందులో ఆప్షన్ ఏ ఆక్సిజన్, ఆప్షన్ బి ఇంధనం, ఆప్షన్ సి నైట్రోజన్, ఆప్షన్ డి ఉష్ణోగ్రత. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, నైట్రోజన్. క్వశ్చన్ నెంబర్ 4, సెట్ ఏలో దారాలు సెట్ బిలో ఉపయోగంతో జతపరచమని అడుగుతున్నారు. సెట్ ఏలో ఏమున్నాయో చూద్దాము. పెట్, నైలాన్, రేయాన్, పాలిస్టర్. సెట్ బిలో కార్పెట్లు, దుస్తులు, సీసాలు, పారాచూట్. వీటిని సెట్ ఏలో వాటిని సెట్ బికి జతపరచాలండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటని చూద్దాము. పెట్ వచ్చేసి సీసాలు, నైలాన్ వచ్చేసి పారాచూట్ తయారీకి, అలాగే రేయాన్ వచ్చేసి కార్పెట్ల తయారీకి, పాలిస్టర్ వచ్చేసి దుస్తుల తయారీకి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, ARBSCPDQ. ఇక క్వశ్చన్ నెంబర్ 5 అండి, ఇది హరిత గృహ వాయువు కాదు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ నీటి ఆవిరి, ఆప్షన్ బి కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ సి నైట్రోజన్, ఆప్షన్ డి మీథేన్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, నైట్రోజన్. క్వశ్చన్ నెంబర్ 6 అండి, పదునైన కొరికే దంతాలు మరియు బలమైన నమిలే దంతాలు గల జంతువులు అని అడుగుతున్నారు. ఇందులో ఏ పులి, బి జీబ్రా, సి కుక్క, డి గుర్రం. మెయిన్ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ అండ్ సి, ఆప్షన్ బి అండ్ డి, ఆప్షన్ సి ఏ అండ్ డి, ఆప్షన్ డి బి అండ్ సి. దీనికి ఆన్సర్ 2, 4 ఇచ్చారండి. అంటే ఆప్షన్ బి అండ్ బి అండ్ డి, ఆప్షన్ డి బి అండ్ సి. అంటే మనకి బి, సి, డి అనేవి వస్తాయండి. జీబ్రా, కుక్క, గుర్రం ఈ 3 వస్తాయి. ఇక క్వశ్చన్ నెంబర్ 7కి వచ్చేసరికి, పచ్చికలకు మరియు కాఫీ పంటలకు నీరు అందించుటకు ఉపయోగించే నీటిపారుదల సాధనం ఏదని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ తుంపర పద్ధతి, ఆప్షన్ బి బిందు సేద్య పద్ధతి, ఆప్షన్ సి గొలుసు పంపు పద్ధతి, ఆప్షన్ డి యాతం పద్ధతి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, తుంపర పద్ధతి. ఇక క్వశ్చన్ నెంబర్ 8కి వచ్చేసరికి, పుపుస సిరకు సంబంధించి సరైన వాక్యం ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ఆమ్లజని రహిత రక్తాన్ని గుండెకు చేర్చును, ఆప్షన్ బి ఆమ్లజని సహిత రక్తాన్ని ఊపిరితిత్తులకు చేర్చును, ఆప్షన్ సి ఆమ్లజని రహిత రక్తాన్ని ఊపిరితిత్తులకు చేర్చును, ఆప్షన్ డి ఆమ్లజని సహిత రక్తాన్ని గుండెకు చేర్చును. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, ఆమ్లజని సహిత రక్తాన్ని గుండెకు చేర్చును. ఇక క్వశ్చన్ నెంబర్ 9కి వచ్చేసరికి, స్టోలెన్ల ద్వారా శాఖీయ ఉత్పత్తి జరుగు మొక్క ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ స్ట్రాబెరీ, ఆప్షన్ బి అల్లం, ఆప్షన్ సి బంగాళదుంప, ఆప్షన్ డి కంద. దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ అండి, స్ట్రాబెరీ. స్ట్రాబెరీలో స్టోలెన్ల ద్వారా శాఖీయ ఉత్పత్తి జరుగుతుంది. ఇక క్వశ్చన్ నెంబర్ 10కి వచ్చేసరికి, జీవావరణ పిరమిడ్లకు సంబంధించి సరైన వాక్యం ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ మాంసాహారులు పిరమిడ్ పీఠ భాగంలో ఉంటాయి, ఆప్షన్ బి పిరమిడ్ శిఖర భాగంలో ఎక్కువ శక్తి గ్రహింపబడుతుంది, ఆప్షన్ సి పిరమిడ్ శిఖర భాగంలో ఉత్పత్తిదారులు ఉండవు, ఆప్షన్ డి మాంసాహారులు పిరమిడ్లో శక్తిని ఉత్పత్తి చేస్తాయి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, పిరమిడ్ శిఖర భాగంలో ఉత్పత్తిదారులు ఉండవు. ఇక క్వశ్చన్ నెంబర్ 11కి వచ్చేసరికి,
వ్యక్తి మరియు వారు ఉపయోగించే పనిముట్ల యొక్క సరైన సమూహాలు గుర్తించండి అని ఇచ్చారు. ఆప్షన్ ఏ రైతు పిక్ ఆక్స్, క్షురకుడు బ్రష్, దర్జీ బాపిన్స్. ఆప్షన్ బి రైతు బ్రష్, క్షురకుడు తాపి, దర్జీ పిక్ ఆక్స్. ఆప్షన్ సి రైతు తాపి, క్షురకుడు పిక్ ఆక్స్, దర్జీ బ్రష్. ఆప్షన్ డి రైతు బాబిన్స్, క్షురకుడు పిక్ ఆక్స్, దర్జీ తాపి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, రైతు పికాక్స్, క్షురకుడు బ్రష్, దర్జీ బాపిన్స్. ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక క్వశ్చన్ నెంబర్ 12కి వచ్చేసరికి ట్రాఫిక్ అవాంతరాలు ప్రమాదాలు ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ అనుసరించవలసినవి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ వాట్సాప్లో చిట్కాలు, ఆప్షన్ బి గూగుల్ మ్యాప్, ఆప్షన్ సి ట్రాఫిక్ నియమాలు, ఆప్షన్ డి ఎఫ్ఎంలో ట్రాఫిక్ అప్డేట్లు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, ట్రాఫిక్ నియమాలు. క్వశ్చన్ నెంబర్ 13 అండి, అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన కేంద్రం ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ అరకు, ఆప్షన్ బి పార్వతీపురం, ఆప్షన్ సి పాడేరు, ఆప్షన్ డి నర్సీపట్నం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, పాడేరు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 వచ్చేసి క్రింది వానిలో ఆంధ్రప్రదేశ్లో పెన్నా నది ప్రవహించని జిల్లా ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ నంద్యాల, ఆప్షన్ బి వైఎస్ఆర్ కడప, ఆప్షన్ సి సత్యసాయి, ఆప్షన్ డి ఎస్పీఎస్ఆర్ నెల్లూరు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ నంద్యాల అండి. ఆంధ్రప్రదేశ్లో పెన్నా నది ప్రవహించని జిల్లా అని అడిగారు. మిగతా 3 బి, సి, డి అనేవి ప్రవహించేవి. ఏ ప్రవహించని జిల్లా నంద్యాల. ఇక క్వశ్చన్ నెంబర్ 15కి వచ్చేసరికి అక్షాంశాలకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ అక్షాంశాలు భూమధ్య రేఖ వద్ద దూరంగా ఉండి ధృవాల వద్ద కలుస్తాయి. ఆప్షన్ బి అక్షాంశాలు ఒకదానికొకటి ఎప్పుడు కలవవు. ఆప్షన్ సి అక్షాంశాలను మధ్యాహ్న రేఖలు అని అంటారు. ఆప్షన్ డి అక్షాంశాలు భూమధ్య రేఖకు సమాంతరంగా ఉండే అదృశ్య రేఖలు. ఇందులో మెయిన్ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ఏ కామా సి, ఆప్షన్ 2 బి కామా డి, ఆప్షన్ 3 బి కామా సి, ఆప్షన్ 4 ఏ కామా డి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, బి కామా డి. అవి ఏమున్నాయో చూద్దాము. అక్షాంశాలు ఒకదానికొకటి ఎప్పటికీ కలవవు. ఆప్షన్ డిలోకి వచ్చేసరికి అక్షాంశాలు భూమధ్య రేఖకు సమాంతరంగా ఉండే అదృశ్య రేఖలు. ఈ 2 అనేది కరెక్ట్ ఆన్సర్స్ అండి. ఇక క్వశ్చన్ నెంబర్ 16 కేరళ రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న సహజ వృక్ష సంపద ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ పర్వత ప్రాంతపు అడవి, ఆప్షన్ బి మడ అడవి, ఆప్షన్ సి ఉష్ణమండల సతత హరిత అడవి, ఆప్షన్ డి ఉష్ణమండల ముళ్ళ అడవి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, ఉష్ణమండల సతత హరిత అడవి. ఇక క్వశ్చన్ నెంబర్ 17కి వచ్చేసరికి ఈ సంవత్సరంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో అతి తక్కువ ఓటింగ్ శాతం నమోదైంది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ 1951-52, ఆప్షన్ బి 1967, ఆప్షన్ సి 1971, ఆప్షన్ డి 1977. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 1971. ఇక క్వశ్చన్ నెంబర్ 18కి వచ్చేసరికి క్రింది వానిలో ఆంధ్రప్రదేశ్కు చెందని స్వాతంత్ర సమర యోధులు ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ పోనక కనకమ్మ, ఆప్షన్ బి దువ్వూరి సుబ్బమ్మ, ఆప్షన్ సి కొండా వెంకటప్పయ్య, ఆప్షన్ డి సరోజినీ నాయుడు. దీనికి యాడ్ స్కోర్ ఇచ్చారండి. ఇక క్వశ్చన్ నెంబర్ 19కి వచ్చేసరికి క్రింది వానిలో ఉపగ్రహాలు లేని గ్రహాలను గుర్తించండి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ బుధుడు అంగారకుడు, ఆప్షన్ బి శుక్రుడు వరుణుడు, ఆప్షన్ సి బుధుడు శుక్రుడు, ఆప్షన్ డి వరుణుడు అంగారకుడు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, బుధుడు శుక్రుడు. ఇక క్వశ్చన్ నెంబర్ 20కి వచ్చేసరికి ఢిల్లీ సుల్తాన్ రాజవంశాల్లో అత్యధిక కాలం పరిపాలించినది ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ బానిస వంశం, ఆప్షన్ బి తుగ్లక్ వంశం, ఆప్షన్ సి లోడీ వంశం, ఆప్షన్ డి ఖిల్జీ వంశం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, తుగ్లక్ వంశం.
ఇక క్వశ్చన్ నెంబర్ 21కి వచ్చేసరికి ఇది వ్యవసాయానికి భౌతిక పెట్టుబడి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ నేల, ఆప్షన్ బి యంత్రాలు, ఆప్షన్ సి రసాయనాలు, ఆప్షన్ డి నిల్వ లేదా భద్రపరచడం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, నేల. ఇక క్వశ్చన్ నెంబర్ 22కి వచ్చేసరికి సింధు లోయ నాగరికత కాలం నాటి గొప్ప స్థానవాటిక ఈ నగరంలో బయటపడింది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ లోతాల్, ఆప్షన్ బి హరప్ప, ఆప్షన్ సి ధోలవారా, ఆప్షన్ డి మోహన్జోదారో. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి మోహన్జోదారో. ఇక క్వశ్చన్ నెంబర్ 23కి వచ్చేసరికి ఈ పాండ్యరాజు పరిపాలనను మార్కోపోలో ప్రశంసించాడు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ బిల్లముడు, బి సింగన, సి తైలపుడు, ఆప్షన్ డి కులశేఖరుడు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, కులశేఖరుడు. ఇక క్వశ్చన్ నెంబర్ 24 స్వతంత్ర భారతదేశ మొదటి ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ జాన్ మతాయ్, ఆప్షన్ బి జగజ్జీవన్ రామ్, ఆప్షన్ సి బల్దేవ్ సింగ్, ఆప్షన్ డి రాజకుమారి అమృత్ కౌర్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, రాజకుమారి అమృత్ కౌర్. ఇక క్వశ్చన్ నెంబర్ 25కి వచ్చేసరికి జ్ఞాన సముపార్జన ఎప్పుడు పరస్పరాశ్రితంగా ఉంటుంది. పెద్దల కంటే పిల్లలు బాగా పరిశీలిస్తారు, బాగా గ్రహిస్తారు. జ్ఞానాన్ని సృష్టించడంలో వాళ్ళకున్న సామర్థ్యాన్ని, పాత్రను మనం గుర్తించాలి అని తెలిపింది ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ పియాజే, ఆప్షన్ బి కన్నింగ్హామ్, ఆప్షన్ సి స్పియర్స్, ఆప్షన్ డి ప్రొఫెసర్ యశ్పాల్ శర్మ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, ప్రొఫెసర్ యశ్పాల్ శర్మ. ఇక క్వశ్చన్ నెంబర్ 26కి వచ్చేసరికి విలువ ఆధారిత నిర్ణయంతో కూడిన అంతిమ ముగింపునివ్వడాన్ని ఇలా అంటారు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ నికష, ఆప్షన్ డి పరీక్ష, ఆప్షన్ సి మూల్యాంకనం, ఆప్షన్ డి అసైన్మెంట్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మూల్యాంకనం. ఇక క్వశ్చన్ నెంబర్ 27కి వచ్చేసరికి కార్డ్బోర్డ్ లేదా చెక్క బోర్డు మీద ఖచ్చితమైన దూరంలో రంధ్రాలుండే బోధనోపకరణం ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ హుక్ మరియు లూప్ బోర్డ్, ఆప్షన్ డి పెగ్ బోర్డ్, ఆప్షన్ సి వైట్ బోర్డ్, ఆప్షన్ డి అయస్కాంత బోర్డ్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పెగ్ బోర్డ్. ఇక క్వశ్చన్ నెంబర్ 28కి వచ్చేసరికి సాంఘిక పరిసరాల్లో హృదయపూర్వకంగాను ఉద్దేశపూర్వకంగాను కొనసాగే ఒక కార్యకలాపమే ప్రాజెక్ట్ అని నిర్వచించింది ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ కిల్ ప్యాట్రిక్, ఆప్షన్ బి స్టీవెన్సన్, ఆప్షన్ సి బిల్లార్డ్, ఆప్షన్ డి బైనింగ్ మరియు బైనింగ్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, కిల్ ప్యాట్రిక్. ఇక క్వశ్చన్ నెంబర్ 29కి వచ్చేసరికి సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకాల రూపకల్పనలో అనుసరించే మార్గదర్శక సూత్రాలను గుర్తించండి. ఆప్షన్ ఏ సమ్మిళిత విధానం, ఆప్షన్ బి నిరంతర సమగ్ర మూల్యాంకనం, ఆప్షన్ సి నిత్య జీవిత అనుభవాలకు పాఠ్యాంశాలకు అనుసంధానం, ఆప్షన్ డి ఇతర సబ్జెక్టులతో అనుసంధానించకపోవడం. దీంట్లో మెయిన్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 1 ACD, ఆప్షన్ 2 ABC, ఆప్షన్ 3 BCD, ఆప్షన్ 4 ABCD. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, ABC. అంటే సమ్మిళిత విధానం, నిరంతర సమగ్ర మూల్యాంకనం, నిత్య జీవిత అనుభవాలకు పాఠ్యాంశాలకు అనుసంధానం చేయడం. ఈ 3 కరెక్ట్ ఆన్సర్స్ అండి. ఇక క్వశ్చన్ నెంబర్ 30కి వచ్చేసరికి క్రమబద్ధ శిక్షణ ఉపగమం క్రిందికి రాని అంశం ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ సాంకేతికతను ఉపయోగించుకోవడం, ఆప్షన్ బి వివిధ సబ్జెక్టుల మధ్య లోతైన అధ్యయనం, ఆప్షన్ సి విద్యార్థుల పరిశోధనకు వీలు కల్పించడం, ఆప్షన్ డి వివిధ సబ్జెక్టులకు వేరుపరచడం. ఇవి ఆప్షన్స్ అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి వివిధ సబ్జెక్టులను వేరుపరచడం. క్రిందికి రాని అంశం అని అడుగుతున్నారు కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇవండి 6వ తారీఖు అక్టోబర్ నెలలో మార్నింగ్ షిఫ్ట్లో జరిగిన ఈవీఎస్ క్వశ్చన్స్. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలి, ఇంకా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తాలూకా వీడియోస్ కావాలి అనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.